ప్రతి రికార్డు తందే, ప్రతి రికార్డుని బదులు కొట్టాడు. అండ్ మెగాస్టార్ పవర్తో ఒక పెద్ద దండయాత్ర, తర్వాత ఒక జైత్ర యాత్రని గెలిచాడు. వాళ్ళ ఒరిజినల్ బయటకు వచ్చేసింది. అసలు ఏం ఎగురుతున్నారు. ఆయనలో ఉన్న ఒక ఎనర్జీ లెవెల్స్, ఆయన తీసుకుంటున్న కేర్, లుక్ పరంగా అండ్ యాక్టింగ్ పరంగా ఆయనకి అన్లిమిటెడ్ వర్షన్ అది. సో ఇంత గొప్ప స్టార్ని డైరెక్ట్ చేయటం, ఆ జర్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ మేక్స్ మీ లైక్ మోర్ ఎమోషనల్. ఇది అనదర్ చాప్టర్ ఇన్ మై కెరీర్. వాళ్ళ ఒరిజినల్ బయటకు వచ్చేసింది. అసలు ఏం ఎగురుతున్నారు. సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈసారి మొగుడు వచ్చాడు, బాక్స్ ఆఫీస్ కి మొగుడు వచ్చాడు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ స్పెషల్, వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ వేర్ ది హోల్ ఇండస్ట్రీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూమెంట్ రియల్లీ. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఏ డైలాగ్ రాసిన హిట్, ఏ సీన్ తీసిన హిట్, ఏ సినిమా తీసిన హిట్. అండ్ నిన్నటి వరకు అది తన తాలూకా ప్రయాణం. బట్ మొన్నటి నుంచి, అంటే మొన్న 12వ తారీఖు నుంచి శంకరవరప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రతి రికార్డు తందే, ప్రతి రికార్డుని బదులు కొట్టాడు. అండ్ మెగాస్టార్ పవర్తో ఒక పెద్ద దండయాత్ర, తర్వాత ఒక జైత్ర యాత్రని గెలిచాడు. ఆ డైరెక్టర్ పేరు మీకు నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. మనం అందరం ప్రేమించి, అభిమానించి, గుండెల్లో దాచుకున్న మన అనిల్ రావిపూడితో పాటు ఇప్పుడు మనం ఎంట్రీలో ఉన్నాం. మీ అందరి తరఫున ఆయన నేను సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. వెల్కమ్. 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 ఈ సినిమా ఇన్ని రికార్డులు, అంటే ఇండస్ట్రీ హిట్స్, పాన్ ఇండియా హిట్లు కూడా కొట్టేసింది. అండ్ నార్త్ అమెరికా హిట్లు కొట్టేసి వరల్డ్ బాక్స్ ఆఫీస్ చార్ట్లోకి వెళ్ళిపోయింది. ఇంత రేంజ్లోకి ఈ సినిమాకి వెళ్ళినప్పుడు అసలు ఒక స్టార్టింగ్ పాయింట్ దగ్గర చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాను అనే స్టార్టింగ్ పాయింట్ నుంచి పాయింట్ వరకు మీకు తలుచుకుంటే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ఆన్ దట్ అనిల్ గారు? అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆలోచిస్తే ఇది మెమరబుల్ జర్నీ అని చెప్పొచ్చు. చిరంజీవి గారు అనేది ఒక మాట్లాడుకుంటూ పోతే అది చాలా పెద్ద చాప్టర్. అవును, పెద్ద సముద్రం. అది చాలా పెద్ద చాప్టర్ ఆయన గురించి. ఎందుకంటే 1978 నుంచి ఇప్పుడు వరకు 2026 వరకు మనం 157 చిత్రాలు తీశారు ఆయన. ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్స్, ఎన్నో అద్భుతమైన డిఫరెంట్ జోనర్స్. నటుడుగా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పనిచేశారు. ఆయనతో పనిచేసిన వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. నటుడిగా, డాన్సర్గా, సోషల్ రెస్పాన్సిబిలిటీతో వాట్ నాట్ అన్నీ కవర్ చేసినటువంటి ఒక పర్సనాలిటీ. స్టిల్ అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇప్పటికీ ఒక కొత్త కుర్రోడు, అప్కమింగ్ డైరెక్టర్ ఒక అనిల్ రావిపూడి వాడు వస్తే రిసీవ్ చేసుకొని ఇంకా ఆ డౌన్ టు ఎర్త్ మెయింటైన్ చేస్తూ బచ్చాగాలం ఆయన ముందు, ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. చెప్తుంటే మేము ఆయనకి ఏదో చెప్తుంటే ఆయన ఓపిక్గా విని, సో మా ఐడియాలజీని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఆయన మౌల్డ్ అయ్యి ఆయన పెర్ఫార్మెన్స్లు చేయటం, అది మాటల్లో చెప్పలేను. దట్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. స్టిల్ ఇంకా ఆయనలో ఉన్న ఒక ఎనర్జీ లెవెల్స్, ఆయన తీసుకుంటున్న కేర్, లుక్ పరంగా అండ్ యాక్టింగ్ పరంగా ఆయనకి అన్లిమిటెడ్ వర్షన్ అది. సో ఇంత గొప్ప స్టార్ని డైరెక్ట్ చేయటం, ఆ జర్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ మేక్స్ మీ లైక్ మోర్ ఎమోషనల్. ఆయనతో ఉన్న ప్రతి మూమెంటు, గడిపిన ప్రతి క్షణం. అండ్ ఈరోజు డెలివర్ అయ్యాక, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక ఆయన నన్ను చేపట్టుకొని నన్ను ఆప్యాయంగా హక్ చేసుకున్న ఆ మూమెంట్, స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్, ఇట్స్ లైక్ ఇది అనదర్ చాప్టర్ ఇన్ మై కెరీర్. సో అంతే లైఫ్. ఇప్పుడు చిరంజీవి గారు ఇమేజ్ని కథ రాయడం అన్నది, సినిమా తీయడం అన్నది పక్కన పెట్టాలి ఒక క్షణం. కథ రాయడమే అందులో పెద్ద కత్తి మీద సాం చిరంజీవి గారికి. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా చోట్ల చెప్పారు అండ్ సినిమా చూస్తూ కూడా అర్థమవుతుంది. ఒక ఆయన ఇమేజ్, ఆయన గ్లింప్సెస్, ఆయన ఫేవరెట్ థింగ్స్, గుండెల్లో, జనం గుండెల్లో ఉన్న వాటి అన్నిటిని మీరు క్యాప్చర్ చేసి వాటికి ఒక ఆల్బమ్ తయారు చేసినట్టుగా అనిపించింది నాకు సినిమా. ఒక పెళ్లి ఆల్బమ్ లాగా ఉంది అది యాక్చువల్గా చెప్పాలంటే. ప్రతి మూమెంట్ ఒక గ్లోరియస్ మూమెంట్ ఫిల్మ్లో. ఆయన ఇమేజ్ని రీచ్ అవ్వాలి కదా. మీరు కథ రాయాలంటే మెంటల్గా కన్సీవ్ చేసేటప్పుడు ఆ రీచ్కి మనం డిస్టెన్స్ కౌంట్ చేయలేం కదా.
ఆ రీచ్ అయ్యే డిస్టెన్స్ కష్టం. ఆ రీచ్ అయ్యే ప్రాసెస్లో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి? కథ రాసి పెన్ను పట్టుకోగానే అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న మాస్ ఇమేజ్ని, ఆయనలో ఉన్న అద్భుతమైన కామెడీ టైమింగ్ని, నటుడుగా ఆయనలో ఉన్న ఇంకొక యాంగిల్ని అన్నీ ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలనేది అనుకున్నామండి ఫస్ట్ రాసేటప్పుడు కదా. సో ఒక ఆల్రౌండ్ షోలా ఉండాలి. ఇప్పటి వరకు స్టోరీ ఒక చోట స్టార్ట్ అయ్యి ఒక కథలాగా స్టార్ట్ చేసి వెళ్ళే నేను ఈ సినిమా ఒక శంకర్ వరప్రసాద్ గారి జర్నీ, ఒక క్యారెక్టరేషన్ బేస్డ్ కథ రాయాలి. అది నేను ఫస్ట్ ఫిక్స్ అయింది. సో అది అద్భుతంగా సినిమా బిగినింగ్ నుంచే ఒక వరప్రసాద్ ఎలా ఉంటాడు అంటే విడాకులు ఇచ్చిన హస్బెండ్లా ఉంటాడు, ఎదురింటి ఆంటీతో క్లిప్పుల కోసం గొడవ పడతాడు, లేదు ఒక ఫైట్ వస్తే ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఒక విధ్వంసం చేయగలడు, తన టీం తోటి చిన్నపిల్లలాగా ఆర్గ్యూ చేయగలడు, టీం మేనేజర్స్ కింద టీంతో మాట్లాడినట్టు. సో ఇలా కుదిరిన ప్రతి చోట ఆయనలో ఉన్న ఒక ఇన్నోసెన్స్ని క్యారెక్టర్ తాలూకులో తీసుకొచ్చాం, ఆయనలో ఉన్న పవర్ని క్యారెక్టర్లో తీసుకొచ్చాం, ఆయనలో ఉన్న ఒక సున్నితమైన ఎమోషన్స్ని క్యారెక్టర్లో తీసుకొచ్చాం. సో అన్ని యాంగిల్స్ ట్యాప్ చేయటం ఈరోజు ఈ సినిమా సక్సెస్కి ఒక మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్. చిరంజీవి గారిని మనం ఒకే సినిమాలో ఇన్ని యాంగిల్స్లో, అది కూడా చాలా చాలా కొత్తగా లుక్స్ విషయంలో ఆయన తీసుకున్న కేర్ కానీ, కాస్ట్యూమ్స్, లుక్స్ అన్నీ నప్పాయి సినిమాలో, ఒకటి కాదు. సో అన్ని రకాలుగా కుదిరిన ఒక సినిమా ఇది. అందుకే ఆడియన్స్ ఈ సినిమాని చూసి బాగుంది బ్లాక్ బాస్టర్ అని చెప్పేయటం ఒక పద్ధతి లేదు, సినిమాని చూసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ స్టిల్ దాంట్లో ఉన్న మూమెంట్స్ని రీకాల్ చేసుకుంటూ బయటకు వచ్చాక కూడా దాని గురించి మాట్లాడుతూ, దాని గురించిన వీడియోల్ని ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను పెడుతూ, మేము సినిమా చూసాం, మేము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పి ప్రపంచానికి చెప్తూ ఒక ఫెస్టివల్ జాతరలాగా జరిగింది. అండ్ థియేటర్స్కి సినిమాలు ఇంత అద్భుతంగా జనాలు వస్తున్నారు అనేది కూడా ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అన్ని రకాలుగా. అండ్ ఈ ఫెస్టివల్కి మనతో పాటు వచ్చిన మిగతా సినిమాలకు కూడా దే గాట్ దేర్ డ్యూ షేర్. సో వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు ఆడియన్స్ని తీసుకొచ్చుకోగలిగారు. సో ఇది ఇలా కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుంది. సో ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే ప్రతి సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా పడాలి. చిరంజీవి గారి సినిమా పెద్ద హిట్ అయితే ఇండస్ట్రీ కళకళ ఆడుతుంది, రైట్? ఇప్పుడు ఈ సినిమా దాంట్లో అంటే చిరంజీవి గారిని మీరు ఒక కొత్త కథ చెప్పారు చిరంజీవి గారికి. ఈ బిట్లన్నీ చిరంజీవి గారు చేసినవే, వాటిని మీరు మళ్ళీ వాటిని రీఆర్టికులేట్ చేసి చాలా అద్భుతంగా చూపించారు. మీ ఇద్దరి మధ్య సింక్ కుదరడానికి ఫస్ట్ టైం చేస్తున్నారు కదా మీ ఇద్దరు. ఫస్ట్ ఆ సింక్ కుదరడానికి ఎన్నాళ్ళు పట్టిందండి షూటింగ్ స్టార్ట్ అయ్యాక? ఒక 1 week to 15 days. ఒక 15 daysకి ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. సో మొదటి షెడ్యూల్లో ట్రావెల్ అయ్యాం, సో నెక్స్ట్ షెడ్యూల్కి సింక్ అయిపోయాం. ఓకే, ఎందుకు అంత టైం పట్టింది? అంటే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఒక డైరెక్టర్ తాలూకు మేకింగ్ ఎలా ఉంది, తన కన్విక్షన్ ఎలా ఉంది, తను ఏమనుకుంటున్నాడని ఆర్టిస్ట్గా ఆయన అర్థం అవుతారు. అలాగే ఒక హీరోగా ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఆయన ఏమనుకుంటున్నారు అనేది నేను అర్థం చేసుకోవడానికి ఒక టైం పడుతుంది. సో ఆ జర్నీ ఎవరికైనా ఒక టైం పడుతుందండి. సో అది బాగా త్వరగా అయినట్టే. సో 7 to 15 days అనేది పెద్ద టైం పట్టినట్టు. పెద్ద టైం కాదు. సో 1 week to 10 days మ్యాక్స్. దాంట్లో అర్థమైపోయాక వన్స్ ఇద్దరికి ఆ సింక్ కుదిరాక ప్రతి ఎపిసోడ్, ప్రతి సీక్వెన్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతూ వెళ్ళాయి. సో ఆయన దాన్ని లైఫ్ పెట్టి యాక్ట్ చేశారు, ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు సపోజ్ మా లేడీ సీక్వెన్స్ ఉంటుంది పార్టీ సీక్వెన్స్లో, తిరిగితే ఆయన చాలా ఇన్నోసెంట్గా పెడతారు. ఒక్క ప్రాణం తీయటం తప్ప అన్నీ చేసేసింది కాదు అంటాడు చాలా సటిల్గా. అలాంటి చాలా చిన్న చిన్నవి. మళ్ళీ నయనతార గారు అలా చూసినప్పుడు నీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇలా తిరిగిద్ది నయనతార గారు, ఆయన చిన్న అమాయకంగా ప్లీజ్ చేయడం అలా. అంటే ఆయన వరప్రసాద్ అనే క్యారెక్టర్ని ఆయన టోటల్గా ఓన్ చేసేసుకున్నారు. అండ్ నా తాలూకు నేను అనుకుంటున్న ఏదైతే చిన్న చిన్న టైమింగ్స్ ఉన్నాయో అవి ఆయన అర్థం చేసుకుని దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు. ఎగ్జాక్ట్లీ. అండ్ దానికి బాగా ఇంప్రూవైజ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం, మీ ఐడియాని, మీ థాట్ని ఆయన బాగా స్టైల్ అడాప్ట్ చేసుకుని చేస్తారు, ప్రజెంట్ చేశారు బాగా. అంటే నేను చాలా చోట్ల, ఒక 2-3 చోట్ల ఫన్నీ కామెంట్స్ మీ మీద విన్నాను సార్. అవి ఏంటంటే, అంటే ఈయన పర్సనల్ లైఫ్లోంచి రిలేట్ అయిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా ఇందులో? అంత బాగా పిక్చరైజ్ చేశారు. ఆ అత్త సీన్ కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సీన్లు కానీ, ఈయన ఏంటి అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ కంటెంట్? అంటే ఇది సోషల్ లైఫ్లో చూస్తున్నాను ఇన్సిడెంట్స్ నేను, ఇట్స్ నాట్ అబౌట్ పర్సనల్ లైఫ్.
సోషల్ లైఫ్లోనే బోలెడు కేసులు నేను అబ్జర్వ్ చేస్తుంటాను. అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్న కొన్ని కథలు వింటుంటాను. వాళ్ళ ఫ్రెండ్ లైఫ్కి ఇలా జరిగింది, ఇలా జరిగింది, అవన్నీ నేను వింటున్నప్పుడు లైఫ్లో ఎక్కడో చోట మనకి వింటున్నవి మనం డిస్కస్ చేసుకునేవి ఎక్కడో మన మైండ్లో సబ్కాన్షియస్లో ఉంటాయి. ఆ సబ్కాన్షియస్లో ఉన్న వాటిని మనం ఇలా క్రియేటివ్ స్పేస్లోకి వస్తూ ఉంటాయి. సో ప్రతిదీ మన అబ్జర్వేషన్లో ఉంటాం కాబట్టి క్రియేటర్స్కి అది ఎప్పుడు హెల్ప్ అవుతూ ఉంటాయి, రాసేటప్పుడు కానీ, సీన్స్ అనుకున్నప్పుడు కానీ, ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో. సో అలాంటివే తప్ప పర్సనల్ లైఫ్ అంతా లివింగ్ హ్యాపీ లైఫ్ విత్ ఇబ్బంది ఏం లేదు. సో బయట జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని, ఆ తాలూకు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కసారి మిస్యూజ్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. సో అలాంటి వాటిని ఒక 1%, 2% జరిగినా తప్పే కదా. సో దాన్ని మనం అడ్రస్ చేయడానికి చేసిన అది ఫన్నీ వేలో చేసాం. సో కాబట్టి ఇక అత్త కోడలిసిన అంటే ప్రపంచంలో ప్రతి ఇంట్లో నలిగేటువంటి స్టోరీ అది. సో అది ప్రతి ఫ్యామిలీ లైఫ్లో జరిగేటువంటి ఒక యుద్ధమే అది. కొన్ని చోట్ల ఒకలా ఉంటే కొన్ని చోట్ల ఒకలా ఉంటాయి. సో దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కొత్తగా ఫీల్ అయ్యారు ఆడియన్స్. నాకు కూడా నా మీద నాకు నేను ముచ్చటగా అనిపించిన సీన్, చిరంజీవి గారు కూడా పర్సనల్గా చాలా సీన్ చూసి చాలా అప్రిషియేట్ చేసిన సీన్ ఏదైనా ఉందంటే ఆ సీన్. ఆయన లేరు కదా ఆ సీన్లో, ఆయన ఎడిట్లో చూశారు. ఊరికే చూసిన వెంటనే చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అంటే ఆర్టిస్టులు ఇద్దరిని మామూలుగా ఒక డ్రామా లాగా తీయకుండా వాళ్ళకి ఒక బిజినెస్ పెట్టి కాఫీ పెడుతూ, కాఫీ ఇచ్చి తాగుతూ, అటు నుంచి ఇటు మాట్లాడుతూ దాన్ని ఒక లైవ్లీగా డిజైన్ చేసావు, సీన్ చేసావు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సీక్వెన్స్. అండ్ ఇది ఎంతో మెచ్యూరిటీ లేకపోతే ఇలా రాయలేరు, ఇలా తీయలేరు. అండ్ యు ఆర్ లుకింగ్ లైక్, నేను బాలచంద్ర గారితో వర్క్ చేశాను, బాపు గారితో వర్క్ చేశాను, పెద్ద డైరెక్టర్తో వర్క్ చేశాను. వాళ్ళలో నా టింజ్ ఏదో నువ్వు అడాప్ట్ చేసుకొని నీలో ఉందమ్మా అది అని అంత పెద్ద హీరో ఆ కాంప్లిమెంట్ ఇచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. చిరంజీవి గారు ఎప్పుడు సినిమా జరిగినంతసేపు కూడా నన్ను చాలా ఇష్టపడ్డారు, నాకు చాలా ప్రేమను పంచారు. ఎందుకంటే ప్రతి చోట ఎక్కడో చోట ఆయన నేను ఇంప్రెస్ చేస్తూనే వచ్చాను సినిమా జరిగినప్పుడు. ఒక్కొక్క రోజు సీన్ని మార్చిన విధానం కానీ, సిచ్యువేషన్ తగ్గట్టు సీన్ అప్పటికప్పుడు మార్చేసి ప్రొడక్షన్కి ఇబ్బంది కలగకుండా, లేదు ఒకరోజు ఒక 2 గంటల్లోనే ఒక ఎక్కువ సీన్ తీయాల్సి వస్తే తీసేయటం. సో అవన్నీ ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అంటే ఇంత సినిమా తప్ప వీడికి ఇంకో గోల్ ఉండదు అని నన్ను ఇంకా ఎక్కువ ఇష్టపడటం స్టార్ట్ చేశారు. సో నేను వెళ్ళేదని చెప్పినా కూడా ఆ ఇష్టంతో వీడి కోసం చేద్దాంరా అనే ఒక ఫీలింగ్ జనరేట్ అయింది, ప్రిపరేషన్ వచ్చేసింది. సో దట్ హెల్ప్డ్ మీ అలాట్. అండ్ ఈవెన్ చిరంజీవి గారు కూడా if everything is perfect, he never comes into it. He does not interfere. 100% పర్ఫెక్ట్గా ఉంటే ఎవరైనా ఎందుకు వస్తారు? ఏదైనా ఆయనకు అనిపించినప్పుడు తప్పకుండా ఆయన అడుగుతారు. అడిగినప్పుడు మనం కన్విక్షన్తో మనం కన్విన్స్ చేస్తే అసలు ఒక వెరీ గుడ్ గో హెడ్ అంటారు. అది మీ అక్కడ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ని చూస్తారు ఆయన, అంతే, కన్విక్షన్ని. అంతకు మించి ఇక వేరే ఇబ్బంది ఏం లేదు. అంతే. అది మీరు అంటే ఈ రోజున ఫ్యాన్స్ వాళ్ళ ఆనందానికి పట్టుపగ్గాలు లేవు. కళ్ళాలు లేని గుర్రాల్లాగా గ్యాలపింగ్ హార్సెస్ లాగా పరిగెడుతున్నారు. సినిమా సక్సెస్ వాళ్ళ గర్వాన్ని మీరు బాగా నిలబెట్టారు మొత్తం టోటల్ వరల్డ్ వైడ్, ఇక్కడ ఒక చోట అని కాదు. మీరు కూడా వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో, పోస్టింగ్లు అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు కూడా నేను ప్రత్యేకంగా ఈసారి కనిపెట్టా, మీ ఫేస్బుక్ పోస్టింగ్లు కానీ, ట్విట్టర్ పోస్టింగ్లు కానీ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సార్ ఈ సక్సెస్ని. అది అంటే ఒక్క సినిమా సక్సెస్ లాగా అనిపించలేదు నాకు, అది చిరంజీవి గారి మీద ఉన్న బాగా ఒక అభిమానంలాగా నాకైతే కనిపించింది. ఒకటి, చిరంజీవి గారిని యూనివర్సల్గా ఎవరైనా ఇష్టపడతారండి. సో ఆ అభిమానం అనేది అది ఆర్గానిక్గా ఫామ్ అయిపోతుంది, ఎవరికైనా వచ్చేస్తుంది. అది బికాజ్ ఆఫ్ ఒక 80s, 90s ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. సో అవతల హీరో అభిమానులైనా ఏ అభిమానులైనా, సో ఆయన డ్యాన్స్లు కానీ, ఆయన ప్రజెంటేషన్ కానీ, ఆయన మాస్ హీరోయిజం కానీ ఎక్కడో చోట ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది ఎక్స్క్లూజివ్గా చిరంజీవి గారి మీద. సో అలా నాకు ఆయన పర్సనల్గా కనెక్ట్ అయింది. నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ, ఆయన సినిమాల్లో సాంగ్స్కి నేను డ్యాన్స్లు వేస్తూ, స్కూల్ కాంపిటీషన్స్లో నేను ప్రైజులు తెచ్చుకుంటూ, సో అలా ఆయనతో నాకు ఆ ఏజ్లో ఒక కనెక్షన్ ఉండింది. అలాంటి నేను ఈరోజు ఒక కథ రాసి ఆయన డైరెక్ట్ చేయటం, ఆ డైరెక్ట్ చేసిన సినిమా ఈరోజు ఇంతమంది ఆయన అభిమానులతో పాటు నేను సెలబ్రేట్ చేసుకోవటం. నేను ఈరోజు టూర్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట ఆయన అభిమానులు నన్ను ఆయనే వచ్చినంత ఫీల్ అయ్యి
చిరంజీవి గారి థియేటర్కి వచ్చారా అన్నంత హడావిడి చేశారు. హడావిడి చేసి నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారు. అలాగే ఆడియన్స్ థియేటర్లో 70 to 80% మొత్తం ఫ్యామిలీ ఆడియన్సే. ఇట్స్ లైక్ ఏ జాతరలాగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఎస్, ఇట్స్ మై లవ్ టువర్డ్స్ చిరంజీవి గారు అండ్ వాట్ ఐ డెలివర్డ్ ఏదైనా కానీ ఇట్స్ మై ట్రిబ్యూట్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. రియల్లీ దిస్ ఈజ్ ఎ రైట్ వర్డ్. ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్. మీరు ఇన్నాళ్ళు ఆయనతో ట్రావెల్, మానసికమైన ట్రావెల్ మీది. అండ్ దీనిలోని ఇంకొక చాలా ఇంట్రిగ్యూయింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటేనండి, ఈ నయనతార క్యారెక్టర్కి ఇంతకు ముందు ఎవరినైనా అనుకున్నారా? నేను విన్నానే కొంతమందిని అంటే అనుకుంటే ఆప్షన్స్లో 2-3 పేర్లు వచ్చినా కూడా నేను ఫస్ట్ నుంచి కూడా సమ్వన్ చిరంజీవి గారికి ధీటుగా ఎదురుగా నిలబడే మనిషే ఉండాలి, ఆ పర్సనాలిటీ స్టేచర్ ఉండాలి అనే దాంట్లోనే నేను నిలబడ్డాను. అందుకే నయనతార గారు ఈరోజు సినిమాలకు వచ్చారు. సో ఎవరు చెప్పినా కూడా నేను కన్విన్స్ కాలేదు, ఊరికే ఎవరో ఒకరిని పెట్టాలని నాకు అనిపించలేదు. సో ఆ స్టేచరు, ఆ కమాండ్, ఆయన ముందు నిలబడి మాట్లాడేంత ఒక ఫోర్స్ ఉండాలి. సో అందుకే ఈరోజు నయనతార గారు ఈరోజు ఆ క్యారెక్టర్కి అందాన్ని తీసుకొచ్చారు. నిలబడింది క్యారెక్టర్ చిరంజీవి గారు ఎదురు ఎలిగెన్స్ అదంతా ఉండటం వల్ల ఎన్హాన్స్ అయింది. ఎగ్జాక్ట్లీ. కానీ దాంట్లో ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి ఉన్నది. అసలు ఆవిడ నార్మల్గా సినిమా సైన్ చేసినప్పుడు అగ్రిమెంట్లో నేను ప్రమోషన్స్కి రానన్నది ఒక క్లాజు, జనరల్గా వాట్ ఈస్ బీయింగ్ హెర్డ్. కానీ ఈ సినిమాకి మీరు ఎలాగ అసలు ఆవిడని బొట్లో పెట్టారు, అసలు ఏం చెప్పి ఒప్పించారు అన్నది ఇట్స్ $1 million క్వశ్చన్ అండి. అంటే ఇది చాలాసార్లు చాలామందికి చెప్పాను, చెప్తే కట్టండి అంతే. ఇది వద్దు, లెట్ ఇట్ నాట్ బి రిడెండెంట్. అయితే నెక్స్ట్, మీరు మామూలుగా కోడి రామకృష్ణ గారు వాళ్ళు సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చేయడం అన్నది అలవాటు. ఈ సినిమా ఒక మీకు మీ కెరీర్లో మీరు ఇంతకన్నా పెద్ద పెద్ద హిట్లు తీస్తారు రాబోయే రోజుల్లో, మీకు ఆ క్యాలిబర్ ఉంది. ఐ బిలీవ్ దట్ యాజ్ ఎ జర్నలిస్ట్. కానీ ఇది మీ కెరీర్లో ఒక మ్యాగ్నమ్ ఓపస్, గ్యారంటీగా. మీరు జన్మలో మర్చిపోలేని సినిమా ఇది. మీరు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఏది చేయడానికి మీరు ఎందుకు క్యారెక్టర్ కూడా నేను 2 హీరోల మధ్య డాన్స్ చేశాను. సో లాస్ట్ సాంగ్లో వచ్చాను, 2 హీరోలతో కలిసి డాన్స్ చేశాను, అది చాలా నాకు. సో క్యారెక్టర్ నేను ఎప్పుడు వస్తే మీ టీం కూడా మిమ్మల్ని క్యారెక్టర్ చేస్తే ఎంటైటిల్స్, అదే ఎంటైటిల్స్లో ఎప్పుడు చేస్తాను నేను, ప్రతి సినిమాకి ఎంటైటిల్స్లో వస్తాను. సో క్యారెక్టర్ పరంగా నేను ఎప్పుడు అసలు అట్లా చేయాలని అనుకోలేదు, కానీ 2 హీరోల మధ్య ఒకసారి కనపడాలని కోరుకుంది. సో అటు చిరంజీవి గారు, ఇటు వెంకటేష్ గారి మధ్యలో నేను. సో అది ఒకటి మెమరీ చేసుకున్నాను, అది రికార్డెడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏ సినిమాకైనా అనుకున్నవి చేయడం, అనుకున్నవి ఒక్కొక్కసారి చేయలేకపోవడం, కంప్లీట్గా ఫైనల్గా వచ్చేసరికి అవి ఒకసారి ఎందుకో టెక్నికల్గా జరగవు, కొన్ని అనుకోకుండా జరుగుతాయి. ఈ సినిమాకి సంబంధించి మీ ప్రయోగాల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయండి? సో అనుకోకుండా వచ్చిన అద్భుతం హుక్ స్టెప్. అది ముందు అనుకోలేదండి. ముందు వేరే సాంగ్ ఉంది, ఆ సాంగ్ ప్లేస్లో ఇంకొక సాంగ్ పెడదాం, ఏ సాంగ్ వస్తే బాగుండు అని చెప్పి చాలా స్ట్రగుల్ అయ్యాం. సో ఆ సాంగ్ని పుష్ చేసుకుంటూ లాస్ట్ షెడ్యూల్లో చేసాం. సో లాస్ట్ షెడ్యూల్ లోపు అది ఫైనల్ అయింది. సో అది నిజంగా అది ఊహించినటువంటి ఒక అద్భుతమైన హెల్ప్ చేసిన పాట మాకు. సో అది చెప్పాను కదా, మేము అనుకున్నది ఒక పాట, అది కాదనుకొని ఫైనల్గా ఇంకో పాటకు వచ్చాం. సో అది అనుకోని ఒక అద్భుతం. ఇంకొకటి అన్నారేంటి, అదే కొన్ని అనుకోనివి జరుగుతాయి, కొన్ని అనుకున్నవి జరగవు. అనుకున్నవి జరగకుండా ఏం లేదు ఈ సినిమాకి. ఈ సినిమాకి ఏదైతే అనుకున్నవి అన్నీ చేసేసాం. అవునా? సో ఎవ్రీథింగ్ చిరంజీవి గారితో నేను ఏం చేయాలనుకున్నానో, నా మనసులో నేను అనుకున్నవి, నాకు స్క్రిప్ట్లో నేను డిస్కస్ చేసుకున్నవి, ఆ ఎలిమెంట్స్ మొత్తం ఈ సినిమాలోకి తీసుకొచ్చాం. ఓకే. ఇప్పుడు మీరు చాలా ఎక్స్పెరిమెంటల్గా ప్రతి హీరోని కొత్తగా ప్రజెంట్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. ఒక వెంకటేష్ గారు కానీ, రైట్ ఫ్రమ్ కళ్యాణ్ రామ్ మనం చూసుకుంటే, ఇంకా చిరంజీవి గారిది అల్టిమేట్ ఎక్స్పెరిమెంట్. మీరు అనుకున్న దాన్ని తీసుకురావడానికి మీరు చాలా కష్టపడ్డారు. ఒక రైటర్గా మీరు మాట్లాడాల్సి వస్తే, రేపు చిరంజీవి గారితో ఎవరైనా ఒక ఔత్సాహిక రచయిత, ఒక డైరెక్టరు సినిమా చేయాలనుకుంటే అసలు చిరంజీవి గారిని ఎలా హ్యాండిల్ చేయడం కథ పరంగా అంటే వాళ్ళు ఏం చెప్తారు సార్? మీరు మంచి కథ తీసుకెళ్తారు కాదు, మంచి కథ పాయింట్ వేరే, అంతే. మంచి కథ పాయింట్ వేరే. మంచి కథలు చాలా ఉంటాయి, బట్ మీరు ఎక్కడ సక్సీడ్ అయ్యారంటే ఆయన ఇమేజ్ని హ్యాండిల్ చేయడం. అందరి గుండెల్లో నాటుకుపోయిన, ఒక 40 ఏళ్ళగా నాటుకుపోయిన ఒక ఇమేజ్ ఈరోజు మళ్ళీ కొత్త జనరేషన్ కూడా ఆయన అభిమానులుగా మారిపోతున్నారు. ఈ రోజున కొత్త జనరేషన్ కూడా
సో ఆయన ఇంత టెక్నాలజీలో ఇన్ని రకాల టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో సినిమా ఉంది. మీరు చెప్పాలి అంటే మీరు ఇలాంటి కథ చేసుకోవచ్చు. మంచి కథ అనేది ఇట్స్ ఎ వెరీ రన్ ఆఫ్ ది మిల్ వర్డ్ అండి. అంటే నేను ఐడియాలు నేను ఏదన్నా చిరంజీవి గారితో ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఒక స్క్రిప్టెడ్గా ఏమీ చేయలేదు. సో ఐ వెంట్ విత్ మై హార్ట్. నేను ఇష్టంగా ఒక కథ ఆయనకు చేశాను అంతే. ఎవరైనా కూడా ఒక వ్యక్తితో మనం పనిచేయాలి, ఒక హీరోతో పనిచేయాలనుకుంటే మనం కంప్లీట్ ఇష్టంతో ఒక కథ చేసి ప్రజెంట్ చేయటమే. సో మన ఇష్టమే ఆ సినిమా కథని అద్భుతంగా చేస్తుంది, మన అవతల హీరోకి దాన్ని నచ్చేలా చేస్తుంది. సో పుట్ యువర్ 100% సోల్ ఇన్ టు దట్స్ ఇట్ అంతే. సో ఆయనకి నచ్చాలి అంటే మీరు అద్భుతమైన కథ చేయాలి. కథ చేయాలంటే మనం ఆయనకి అంత ఇష్టపడి కథ రాయాలి. ఆ హీరోని మనం ప్రేమించకుండా కథ రాస్తే, ఆ హీరో మీద మనకు ఒక కనెక్షన్ లేకుండా కథ రాస్తే అది ఆ హీరోకి కనెక్ట్ కాదు. ఇది చిరంజీవి గారిని నేను ఒక కథ చేయాలి, ఆయనకి ఇది నచ్చాలి అన్నప్పుడు ఆయన మైండ్లో నరనరాల్లో మనకి ఒక ఇది ఉన్నాడు అనుకోండి. సో ద స్క్రిప్ట్ ఆల్సో కమ్స్ లైక్ వెరీ ఆర్గానికల్లీ, చాలా బాగా వస్తుంది. సో నేను అదే చేశాను. ఎవరైనా కూడా మన ఏ హీరో అయినా, చిరంజీవి గారు ఏ హీరోనైనా మనం కన్విన్స్ చేయాలంటే కూడా యూ హ్యావ్ టు బిలీవ్ హిమ్. ఆ హీరోకి మనం ఒక డివోటీ లాగా పనిచేయాలి, లవ్ చేస్తే ఆటోమేటిక్. బట్ ఈ సినిమా బిగినింగ్ ఓపెనింగ్ ఇది కాదంట కదా సార్, ఇంకేదో అనుకున్నారంట కదా, మంచి యాక్షన్ ఎపిసోడ్తో ఓపెన్ చేయాలని అనుకున్నారంట కదా ముందు? లేదండి, అంటే బిగినింగ్ నుంచి రైటింగ్లో ఫస్ట్ వచ్చిందే వరప్రసాద్ అనే క్యారెక్టరు బట్టలు ఆరేసుకుంటూ ఒక ఆంటీతో గొడవ పడటం. సో క్యారెక్టరేషన్ అలాగే ఓపెన్ చేద్దాం అనుకున్నాం. సో ద బిగినింగ్ సీన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మంచి యాక్షన్ ఎపిసోడ్తో ఓపెన్ లేదు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనేది చూపించడం అనేది యాక్షన్తో రెగ్యులర్. సో దాన్ని బ్రేక్ చేద్దామని చెప్పే ఆయన ఒక ఇంట్లో నార్మల్గా ఒక డివోర్స్ ఇచ్చిన ఒక హస్బెండ్ ఎలా బతుకుతాడు, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, సో అలా తీసుకొచ్చాం. అంటే ముందు ఆ క్యారెక్టర్ని ఆడియన్స్కి దగ్గర చేద్దాం, ఆ తర్వాత నుంచి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆయన క్యారెక్టర్, ఆయన మాస్ యాంగిల్, ఆయన హీరోయిజం అన్నీ ఎలివేట్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, మీరు టోటల్ స్క్రిప్ట్ కనుక మనం తీసుకుంటే అందులో ఏ ఎపిసోడ్ని మీరు పండించడానికి లేదా ఏ మలుపుని కథ తిప్పడానికి ఎక్కడ ఏ పాయింట్లు ఎక్కువ ఫ్రిక్షను లేదా ఒక ఊపిరాడని పరిస్థితి, ప్రతి రచయితకి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ అని వస్తుంది, అది కామన్ ఎంత చెయ్యి తిరిగిన రచయితకైనా. ఇది ఇందులో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? ఇందులో మెయిన్ ఏదైతే శంకర్ ప్రసాద్ గారి జర్నీ ఉందో అది చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే అది ప్రేమిస్తూ ఇష్టంతో దాని కథ కరెక్ట్గా సింకులు వెళ్ళిపోయింది. ఓన్లీ విలన్ ట్రాక్ ఒకటే ఫ్రిక్షన్ అయి ఉంది అదే. సో ఈ కథకు దాన్ని లింక్ చేయటమే చాలా కష్టమైన పని. ఇది ఒక టైప్ జోనర్లో వెళ్ళే సినిమా, విలన్ తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేసి అది సెకండ్ హాఫ్లో కనెక్ట్ చేసి క్లైమాక్స్కి వర్క్ లాక్ రావాలి. సో అదొకటే కొద్దిగా మేము ఎక్కువ స్ట్రగుల్ అయిన ఎపిసోడ్. సో కొద్దిగా ఫోర్స్ఫుల్గానే ఉంటుంది, అట్ ది సేమ్ టైం అది లోడ్ ఎక్కువ పడి సినిమాకి ఇబ్బంది కలగకుండా కాపాడుకోగలిగాం అండ్ క్లైమాక్స్ కంక్లూడ్ చేసేసాం. సో ఒక విలన్ ట్రాక్ మాత్రమే కొద్దిగా మేము స్ట్రగుల్ అయ్యాం. ఇప్పుడు కంప్లీట్గా మీరు ఏదైతే షూట్ చేశారో అంతా మొత్తం స్క్రీన్ మీద ఉందా? ఒక వీటి గణేష్ ఎపిసోడ్ తప్ప అది వదిలేండి, అది మీరు చాలా చోట్ల చెప్పారు అనుకోండి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ తీసిన ప్రతి ఎపిసోడ్ ఉంది. మరి రాసినప్పుడు మీకు అనిపించలేదు ఇది ఎక్స్ట్రా అవుతుంది వీటి గణేష్ అని? అంటే ఎక్కువ కామెడీ పలకించాలి అని చెప్పి ఓవర్లోడ్ చేసాం. ఆ ఓవర్లోడ్ చేసిన ప్రాసెస్లో రాసుకున్నప్పుడు బాగుంది, తీసేటప్పుడు బాగుంది, చూసేటప్పుడు అది ఎక్సెస్ లాగా అనిపించింది. సో అది దానివల్ల ఫ్లో డిస్టర్బ్ అవుతుంది. సో ఆ ఒక్క ముక్క పీస్ తీసేయడం వల్ల మాకు ఒక 6 నుంచి 7 నిమిషాలు పోయింది. స్పీడ్ వచ్చింది కదా మరి 6 నిమిషాలు అంటే అసలు జెట్ స్పీడ్ కదా, అది 6 నిమిషాలు లేచిపోయింది టోటల్ బంచ్. అదే చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద చెప్పారు కదా, చాలా ధైర్యం కావాలి కదా తీసింది పక్కన పడేయాలంటే కనుక. అలాంటి మూమెంట్ ఇంకేం అనిపించలేదు మీకు కథలో? మేము ఎంజాయ్ ఎక్కడా లేదు, అది ఒక్కటే బ్లాక్ అనిపించింది, అడ్డుపడుతుందని తీసేసాం. ఓకే, తర్వాత ఈ సినిమా కథ కానీ లేకపోతే చిత్రీకరణ కానీ పిక్చరైజేషన్ కానీ జరుగుతున్న టైంలో ఎక్కడైనా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? లేదా టఫ్ సిచ్యువేషన్ ఎక్కడైనా వచ్చిందా? అస్సలు లేదు. అస్సలు హ్యాపీగా ఎవ్రీడే ఒక ఫెస్టివల్ లాగా ఉంది. మీకు సంక్రాంతి రిలీజ్ అయ్యాక ఫెస్టివల్ ఏమో, మాకు ప్రతిరోజు ఫెస్టివలే. మాకు హ్యాపీగా ఆయన రావటం, సరదాగా ఆయనతో మాట్లాడటం, జోకులు వేసుకోవటం, ఎంజాయ్ చేయటం, మళ్ళీ మంచిగా హ్యాపీగా బ్రేక్లో మంచి ఫుడ్ తినటం, మళ్ళీ పని చేసుకోవటం, సరదాగా చేసేసాం. కాకపోతే స్ట్రైక్ వల్ల ఒక 2 నెలలు డిలే కొట్టింది, వర్క్ లోడ్ అయింది, అంతకు మించి ఏమీ లేదు. ఆగస్ట్ సెప్టెంబర్ 2 నెలలు పోయింది స్ట్రైక్ వల్ల. మొత్తం వచ్చి అక్టోబర్ నవంబర్లో పడిపోయేసరికి వర్క్ అంతా లోడ్ ఎక్కువైపోయి కొద్దిగా స్ట్రెస్కి ఫీల్ అయ్యింది తప్ప వర్క్ సైడ్.
అసలు షూటింగ్ స్పాట్లో కానీ మిగతా విషయాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేదు. ఎలా మేనేజ్ చేయగలిగారు సార్ ఆ వర్క్ అంతా? నిజంగా 2 నెలలు బ్లాక్ అంతా మళ్ళీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి దాన్ని అంటే మేనేజ్ చేయాలి. నేను సర్లేరు కూడా అంతే. సర్లేరు కూడా చాలా పెద్ద పెద్ద ఎపిసోడ్లన్నీ 5 monthsలో తీసేసాం. 5.5 monthsలో అంటే 130 days వర్క్ చేసాం. అంటే మీకు ఆల్మోస్ట్ 150 daysలో 130 days షూట్ చేసాం. అలా వర్క్ చేసాం. మనకి ఎవ్రీడే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. మనకి అంత వర్క్ లోడ్ అన్నట్టు ఏమి ఉండదు. బట్ కాకపోతే స్ట్రెస్ ఉంటుంది. దీని తర్వాత ఇది ఎడిట్ చేసుకోవడానికి టైం ఉండదు, ఎడిట్ అయిన దానికి ఫైనల్ చేసి ఆర్ఆర్కి పంపడానికి టైం ఉండదు. సో దానివల్ల ఫైనల్ పోస్ట్ వర్క్ కొద్దిగా కంప్రెస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా బెటర్గా మా టైం ఇవ్వాల్సింది పోస్ట్కి ఇవ్వలేకపోయాం. బట్ అదేమి మాకేం అంటే అప్పటికి బెస్ట్ ఇచ్చాం మేము. ఆ తక్కువ టైంలోనే బెస్ట్ డెలివరీ చేసాం. ఆడిటోరియంస్లో ఏమి ఆ తేడా ఏం తెలియదు. బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక మంచి ట్రావెల్తో వెళ్ళిపోయింది. లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ దొరికింది సినిమాలో. మీ సినిమాలో ప్రతి సినిమాలోనే ఉంటుంది, బట్ ఈ సినిమాలో మరీ ఎక్కువ ఉందన్నమాట ఆ పార్ట్. చిరంజీవి గారిని బాగా ఇన్వాల్వ్ చేశారు, ఆడియన్స్ బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. అండ్ ఫైనల్గా ఇది పెద్ద సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయ్యి ది మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు సో కాల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో పాన్ ఇండియా రికార్డ్స్ అనుకున్నవి కూడా లేచిపోయారు ఈ సినిమాతో. అది మీరు ఏ క్షణమైనా ఊహించారు సార్? అసలు నాకు చిరంజీవి గారి ఏ సినిమా చేసినా ఆ హీరో పొటెన్షియల్ మార్కెట్ ఎంత ఉందనేది చూసుకుంటా. సో అది బ్రేక్ చేసింది, ఇది బ్రేక్ చేసింది, నేను అసలు ఆ జోన్లోకి వెళ్ళను. ఈ సినిమా ఆ హీరో గారికి కెరియర్ బెస్ట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇక ఆ పైన వచ్చిందంతా బోనస్. సో అది బోనస్. ఐ ఆల్వేస్ ఇట్స్ లైక్ గ్రాటిట్యూడ్తో ఎంజాయ్ చేయటం అంతే. ఎగ్జాక్ట్లీ. ఆల్ ది వెరీ బెస్ట్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గ్రేట్ టైమ్స్ అహెడ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కోడి రామకృష్ణ గారి లాగా ఏ ఫిల్మ్నైనా ఏ స్టోరీనైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేసి ప్రతి హీరోకి హిట్ ఇచ్చారు ఆయన, కోడి రామకృష్ణ గారు అండ్ ఈవ్ సత్యనారాయణ గారు ఫర్ దట్ మ్యాటర్. సో మీరు అదే పందాలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి యూఆర్ అ గ్రేట్ అసెట్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ టు ద హీరోస్ ఆల్సో. ఆల్ ది వెరీ బెస్ట్. ఇది అనిల్ రావిపూడి గారి ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ in Manshekar Prasad, which has broken all the records all around across the world. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.